మాజీ సీఎం జగన్ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని 1,26,000 కోట్లు వైసీపీ హయాంలో ప్రజల నుంచి వసూలు చేశారని ఏపీ బ్యూటిఫికేషన్ అండ్ క్లీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల భారాన్ని భరించేందుకు సిద్ధమైందని, ప్రస్తుతం తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెరగవని హామీ ఇచ్చారు. వారందరినీ కూడా ఏదైతే భరోసా ఇవ్వడం జరిగిందో, ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నామంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపు 1.29 లక్షల కోట్లు అప్పులు ఈ విద్యుత్ రంగంలో మిగిల్చారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సోలార్, పవన్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మనందరికీ తెలుసు, సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాపులు నియమించి మరి బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈరోజు 20,000 నుంచి 50,000 వరకు కూడా కూటమి ప్రభుత్వం పెంచి వారికి ఆ సదుపాయాన్ని కూడా కలుగజేస్తుంది. ఈ విధంగా కాలానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకే కరెంటును వినియోగదారులకు అందిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఒక విజన్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి పాలనలో దాదాపు 5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.7 కొనుగోలు చేసింది. అంటే తక్కువ కొనుగోలు చేయడం వల్ల డబ్బును ఎక్కువ ఆదా చేయగలిగాం. విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని హామీ ఇచ్చారు. అది ఈరోజు నెరవేరుస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. ఇంకా కూడా 13 పైసలు తగ్గించి వినియోగదారులకి ఒక పండుగ వాతావరణంలో శుభవార్తను అందించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో ఉన్నారంటే, కరెంటును వినియోగించడంలో ఈరోజు ప్రతి ఒక్క గృహిణి కూడా ఎంతో సంతోషంతో మరి కరెంటు ఛార్జీల భారం లేదు అని ఈ రోజున మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో సంతోషంతో ఉన్నారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు.